వామ్మో ఏంటి ఇంత మనీ అని అనుకుంటున్నారా? అసలు ఏం చేస్తున్నా అని తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అన్నయ్యకి అసలు ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నానో కూడా మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, వీడియోని మొత్తం వాచ్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అన్నప్రెడ్డి లహరి. సో ఈరోజు లాగ్ ఏంటి అని అంటే, తమ్లైన్ చూస్తుంటారు, ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో మా అన్నయ్య బర్త్డే అన్నమాట. సో మా అన్నయ్య ఎప్పటి నుంచో స్కూటీ తీసుకోవాలనే కోరిక ఉంది. బట్ ఈసారి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, అన్నయ్యకి తెలియకుండా సో అన్నయ్యకి అయితే స్కూటీ ఇప్పిద్దాము బర్త్డే గిఫ్ట్గా అని అయితే డిసైడ్ అయ్యాను. సో లాగ్ అయితే లేట్ అయింది. అన్నయ్య బర్త్డే January 7 అన్నమాట. సో నేను బర్త్డే రోజే ఇచ్చేస్తాను. ఇది ముందు రోజు షూట్ చేస్తున్నాను అనమాట. నేను, మమ్మీ, అలాగే డాడీ ముగ్గురు వెళ్ళేసి తీసుకొస్తాము. అండ్ ఇందులో అయితే ఇది నా అంతా నేను ఇప్పిస్తున్నాను అన్నయ్యకి గిఫ్ట్గా. సో మీ అందరికీ తెలుసు నాకు ఎంతగా సపోర్ట్ చేస్తాడు అనేది. ఏమైనా షూట్స్ ఉన్నా సరే నాతోనే వస్తాడు, లేకపోతే అవి కొన్ని షూట్స్ కానీ ఏమైనా సరే ఎక్సెట్రా అవి మొత్తం కూడా తనే చూసుకుంటారు. దగ్గరుండి వాళ్ళతో మాట్లాడను, డిస్కస్ చేయను, అన్నీ చేస్తారు. సో అందుకని నేను అన్నయ్యకి స్కూటీ ఇప్పియాలని డిసైడ్ అయిపోయాను. సో ఇప్పుడైతే మేము స్కూటీ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో మామూలుగా హైదరాబాద్లో చూద్దామని అనుకున్నాము, బట్ వద్దులే మనకి టైం లేదు కదా అని చెప్పేసి అయితే మార్చాల్లో చూస్తున్నాము. సో ఏం తీసుకుంటాం, ఏం కంపెనీ తీసుకుంటాము, ఎట్లా ఏంటి అనేది అయితే ఐడియా లేదు. బట్ మేము అన్నయ్య పేరు మీద కనుక్కొని, అన్నయ్య పేరు మీద మెరూన్ వచ్చింది. సో మెరూన్లో తీసుకోమన్నారు. సో ఏదైనా సరే స్కూటీ మెరూన్లో అయితే తీసుకోవాలి ఇంకా. సో మేమైతే స్టార్ట్ అవుతున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకొని, సో ఇంకా మేమైతే షోరూమ్కి అయితే వచ్చేసాము. సో ఇంకా అన్నయ్య అయితే ఇంకా రాలేదు. అన్నయ్య డాడీ లేట్ పట్టిద్ది, డాడీని ఇంకా లేట్ చేయమని చెప్పాను అనమాట. సో నేను మమ్మీ వచ్చేసి అయితే ఇక్కడికి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నాము. అండ్ అలాగే వాళ్ళు ఫిల్ చేసుకుంటారు కదా ఫామ్ అనేది, మొత్తం కూడా అన్నీ కూడా అన్నయ్య పేరు మీదే పెట్టి ఇచ్చేసాం అన్నమాట. ఇంకా వాళ్ళకి క్యాష్ కూడా ఇచ్చేసాను. క్యాష్ ఇస్తుంటే మనసు ఎలాగో ఉంది, ఒకటేసారి అన్ని డబ్బులు అనేసి. సో చాలామంది ఇన్స్టాలో కానీ లైక్ యూట్యూబ్లో కానీ నేను ఫొటోస్ పోస్ట్ చేశాను కదా. సో చాలామంది నన్ను ఎంత పడింది స్కూటీ అనేసి నన్ను అడిగారు. సో నేను అక్కడ పేపర్లో చూపించాను. ఇన్ కేస్ కనపడిపోతే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ లాస్ట్లో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా అన్నయ్య అయితే వచ్చేసారు. సో ఫైనల్లీ అన్నయ్య అయితే నిజంగా షాక్. అన్నయ్యకి తెలియదు నిజంగా స్కూటీ అని చెప్పేసి. ఫైనల్లీ అన్నయ్య అయితే చాలా హ్యాపీ అబ్బా. అండ్ చాలామంది నేను తీసుకున్నా అని అనుకుంటున్నారు. నేను తీసుకున్న, అన్నయ్య తీసుకున్న ఒకటే కాబట్టి. సో ఎవరైతే కామెంట్స్లో కంగ్రాచులేషన్స్ అని నాకు మంచి విషెస్ షేర్ చేశారో, జాగ్రత్త డ్రైవ్ చేసేటప్పుడు, అవన్నీ కూడా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నేను అందరు కామెంట్స్ చూశాను. చాలామంది డౌట్ ఏంటంటే మెరూనే ఎందుకు తీసుకున్నావు అక్క అని చెప్పేసి నన్ను అడిగారు. బికాజ్ అన్నయ్య పేరు మీద మెరూన్ కలరే తీసుకోమని చెప్పారన్నమాట. సో అందుకని అదే ప్రిఫర్ చేసాం మేము. ఫైనల్లీ నా చేతుల మీద చూపించా. బండి అక్కడే వదిలేసి వచ్చాము, క్యాష్ కట్టేసి అని. సో ఇప్పుడు ఆ బండి తీసుకొని వెళ్ళి పూజ చేపియాలి. సో వెళ్ళి మనం పూజ చేపిద్దాం. మరి నేను, అలాగే డాడీ, అన్నయ్య, మేము ముగ్గురం వెళ్తున్నాము పూజ చేపించడానికి. ఆల్రెడీ మనం స్కూటీ తీసుకున్నాం కదా. సో ఇంకా స్కూటీ తీసుకొని పూజ చేపించడానికి అయితే ఇంకా ఆల్రెడీ డాడీ బైక్ మీద నేను, డాడీ, అన్నయ్య అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ అలాగే బాబాయ్ కూడా వస్తున్నారన్నమాట. సో డాడీ బైక్ మీద అయితే నేను, డాడీ, అన్నయ్య అయితే స్టార్ట్ అయిపోయాము. బాబాయ్ తెలిసిన బైక్ మీద ఎక్కేసి అయితే వెళ్ళిపోయారు. సో నెంబర్ ప్లేట్ అప్పుడే రాదు కదా. సో వాళ్ళైతే వాళ్ళ స్టిక్కరింగ్ అతికిచ్చారన్నమాట. సో మేమైతే ఇంకా మొత్తం క్లియర్గా ఆన్ చేసి చూసాము, ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి డీటెయిల్గా మొత్తం తెలుసుకొని అయితే ఇంకా అప్పటికి చాలా టైం అవుతుందని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ డాడీ నడిపారన్నమాట. సో నన్ను ఎదురు రమ్మన్నారు. సో అందుకనే ఎదురు వచ్చేసాను. సో స్కూటీ మీద అయితే డాడీ, నేను స్టార్ట్ అయ్యాము. బైక్ మీద బాబాయ్ అన్నయ్య స్టార్ట్ అయ్యారు.
ఎందుకు ఇవ్వలేదు అన్నయ్యకి స్కూటీ అని అంటే, పూజ చేపించిన తర్వాత నుంచి అన్నయ్యకి ఇద్దామని చెప్పేసి సో నేను డాడీ అందుకనే స్కూటీ ఎక్కాము. బైక్ మీద బాబాయ్ అన్నయ్య అయితే వస్తున్నారు. సో మేము ఇక్కడ స్కూటీ మీద వెళ్తుంటే వాళ్ళు మా వెనుకున్నారు. అందుకనే అన్నయ్య అయితే షూట్ చేశారన్నమాట. ఇంకా క్లిప్ బాగుంది కదా అనేసి యాడ్ చేసేసాను. అండ్ టెంపుల్ చాలామందికి తెలుసు, ఆల్రెడీ నేను దసరా లాగ్లో నేను చూపించాను మీకు టెంపుల్ని. పాల్వాయి జంక్షన్ అని చెప్పాను అప్పుడు మీకు నేను. అక్కడ కనకదుర్గమ్మ వారు చాలా ఫేమస్. అండ్ మేము ఇంతవరకు ఏవైనా సరే ఏదన్నా బండి తీసుకోవాలి అని అన్నా సరే మేము అక్కడే పూజ చేపిస్తాం అన్నమాట. మా డాడీ బైక్ కూడా మేము అక్కడే పూజ చేపించడం జరిగింది. నేను ఓవరాల్ అయితే దసరా లాగ్లో చూశాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అండ్ ఇప్పుడైతే నార్మల్గా చూపిస్తాను ఈ లాగ్లో కూడా. సో ఫైనల్లీ బండి తీసుకొని అయితే పూజ చేపించడానికి వెళ్తున్నాం మేము. సో కొత్త బండి మీద అయితే నేను, మా డాడీ, హాయ్. సో మా బైక్ మీద అయితే బాబాయ్ అన్నయ్య వెళ్ళిపోయారు. మేము దీని మీద వెళ్తున్నాము. పూజ చేసిన తర్వాత అన్నయ్యకి ఇద్దామని చెప్పేసి అయితే మేము ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఆల్రెడీ నా లాగ్లో కూడా ఉంది, దసరా అప్పుడు తీశాను మీకు, పాల్వాయి జంక్షన్ అని చెప్పేసి. సో మేము ఏ బండి తీసుకున్నా సరే అక్కడే పూజ చేపిస్తాము. సో అందుకనే మేము అక్కడికే వెళ్తున్నాము. సో మీకు ఇంకా జర్నీ చూపించకుండా అక్కడ పూజ చూపిస్తాను. ఇంకా పంతులు గారితో అయితే మేము బండికి అయితే పూజ చేస్తున్నాము. ఆల్రెడీ పంతులు గారు స్టార్ట్ చేసేసారు కూడా. మీకైతే నేను ఓవరాల్ తీయలేదు, అంటే అక్కడక్కడ కొంచెం కొంచెం క్లిప్స్ యాడ్ చేశాను, అంటే ఎక్కువ ఎందుకులే చూపించటం అని చెప్పేసి. ఆల్రెడీ ఈ టెంపుల్ లాగ్ మొత్తం కూడా ఓవరాల్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. దాంట్లో అయితే మీకు క్లియర్గా చెప్పాను టెంపుల్ గురించి. సో ఇందులో ఏంటంటే ఓన్లీ మేము బండికి పూజ చేయించుకోవడానికి వచ్చాం కాబట్టి మీకు ఆ క్లిప్సే తీశాను నేను. అండ్ మేము అప్పటికి వెళ్ళేసరికి 11 అయిపోయింది. ఇంకా అందుకనే ఫాస్ట్గా మళ్ళీ 12 అవ్వకుండా ముందే పూజ కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఫాస్ట్గా అయితే పూజ అయితే చేపించేసాము. చాలా బాగా జరిగింది పూజ అయితే, నాకు కూడా చాలా బాగా అనిపించింది. బండి పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. నాకు కూడా చాలా బాగా నచ్చేసింది. అండ్ ఇంకా ఎవరైతే మన బండి చాలా బాగుంది అండ్ అలాగే నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బండి అయితే నాకు తీసుకోలేదండి, నా మనీతోనే అన్నయ్యకి అయితే గిఫ్ట్గా ఇప్పించేసాను నేను. అండ్ చాలామంది నాదే అనుకున్నారు. బికాజ్ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి అని అంటే నాకు స్కూటీ రాదండి. సో ఇంకా అన్నయ్యకి అయితే బర్త్డే గిఫ్ట్గా అయితే ఇప్పించేసాను. అండ్ మాకు దర్శనం కూడా బాగా జరిగింది. పూజ అయితే చాలా బాగా జరిగిపోయింది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఇక్కడైతే వాళ్ళ డాడీని ఎక్కించుకొని అన్నయ్య వస్తున్నారు అన్నమాట. అండ్ ఇంకా నేనైతే బాబాయ్ బైక్ ఎక్కాను, వాళ్ళిద్దరు వస్తున్నారు. అండ్ ఇక్కడైతే బాబాయ్ గురిజాలు వెళ్ళిపోయారు. ఇంకా అందుకని బైక్ మీద నేను డాడీ వస్తున్నాము. ఇంకా అన్నయ్య ఒక్కడే స్కూటీ మీద వస్తున్నాడు అన్నమాట. కొత్త స్కూటీ కదా, అలాగే అన్నయ్య కూడా ఫస్ట్ డ్రైవింగ్ కదా, నేను ఎక్కకపోతే ఎలా చెప్పండి. అందుకనే ఇంకా మళ్ళీ మధ్యలో దిగేసి డాడీ బైక్ అన్నయ్య స్కూటీ అయితే ఎక్కేసాను అనమాట. సో ఇంకా స్కూటీ గిఫ్ట్ అయితే ఇచ్చేసాను కదా, సో కేక్ కటింగ్ కూడా చేపిద్దామని చెప్పేసి అయితే చేపిస్తున్నాను. అండ్ అన్నయ్యకి అయితే కేక్ కటింగ్ తెలీదు నిజంగా, నేను ఫ్రెండ్తో అయితే కేక్ తెప్పించేసాను అనమాట. అండ్ డెకరేషన్ కూడా అప్పటికప్పుడు ఇంట్లో బెలూన్స్ ఉంటే అలా పెట్టించేసాను. ఇంకా మామూలుగా జస్ట్ అన్నయ్యే కదా అని చెప్పేసి నార్మల్గా తీపిచ్చేసాను అన్నయ్యకి. బికాజ్ డెకరేషన్స్ ఇలా సెలబ్రేషన్స్ నచ్చవంతగా, సో అందుకని ఇంకా ఎక్కువ గ్రాండ్గా అయితే చేయలేదు. మా ఇంట్లో వాళ్ళ వరకే ఊరికలా నార్మల్గా అయితే చేసుకున్నాము. అదే నాకైతే ఇలా సర్ప్రైజెస్ డెకరేషన్స్ ఇలాంటివి అయితే నాకు చాలా ఇష్టం అండి. అండ్ ఆల్రెడీ మీకు తెలుసు నా బర్త్డే అప్పుడు నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. అండ్ అన్నయ్యకి ఏంటంటే జస్ట్ సింపుల్గా ఉండటమే ఇష్టము, ఓవర్గా అట్లా ఇష్టం ఉండదన్నమాట. సో అందుకనే నార్మల్గానే ఇంకా కేక్ కటింగ్ అయితే చేపిచ్చేసాము. సో మార్నింగ్ ఇప్పుడు ఇద్దాం అనుకున్నాను యాక్చువల్లీ స్కూటీ, బట్ ఏంటి అని అంటే అక్కడికి అన్నయ్య సైన్స్ అవన్నీ పెట్టాలి కాబట్టి ఇంకా మార్నింగ్ అక్కడే సర్ప్రైజ్ ఇచ్చేసాను. అసలు మా అన్నయ్య బర్త్డే లాగ్ తీస్తా అన్న ఆలోచన కూడా నాకు లేకుండే. ఎందుకనంటే నేను సడన్గా అనుకున్నాను అది కూడా స్కూటీ సర్ప్రైజ్ అని చెప్పేసి.
నాకు తర్వాత ఇప్పిద్దాంలే అనే హోప్తో ఉన్నాను. బట్ అనుకోకుండా ఇట్లా కేక్ కటింగ్ క్లిప్స్ అండ్ అలాగే స్కూటీ సర్ప్రైజింగ్ ఇవన్నీ కూడా షూట్ చేయటం వల్ల మీకు లాగ్ అనేది వచ్చింది. అంటే అనుకోలేదు, అనుకోకుండా కూడా చాలా బాగా వచ్చింది లాగ్ అయితే. సో అందుకని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాగ్ని, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ స్ప్రే ఎక్కువ చూసారా, బర్త్డే ఆయనదైతే మొత్తం నాకు కొట్టాడు స్ప్రే అంతా తీసుకొచ్చి. మళ్ళీ అక్కడ వాష్ చేసుకుంటుంటేనేమో నేను వాష్ చేసుకుంటా అని చెప్పేసరికి మళ్ళీ ఇంకో ట్యాప్ ఉంటే ఇంకా ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళి నేను వాష్ చేసుకున్నాను. ఫైనల్లీ మేకప్ అంతా పోయింది. మేకప్ అంటే పెద్దగా ఏం వేయలేదండి, అసలు నేను మేకప్ యూస్ చెయ్యను. నార్మల్గా ఒక క్రీము, అండ్ క్రీమ్ కూడా ఎక్కువ యూస్ చేయను, ఎప్పుడో ఒక్కసారి క్రీమ్ యూస్ చేస్తాను. నార్మల్గా పౌడర్ అండ్ లిప్స్టిక్ అయితే యూస్ చేస్తాను. నేను లిప్స్టిక్ యూస్ చేయను అని అంటే ఎవరన్నా నమ్ముతారా? బికాజ్ అందుకే నేనే చెప్పేసాను నేను యూస్ చేస్తాను కాబట్టి. సో అన్నయ్యకి బర్త్డే గిఫ్ట్గా మమ్మీ అయితే డైమండ్ రింగ్ ఇచ్చింది. సో అన్నయ్య కూడా చాలా హ్యాపీ. చూసారా అక్కడ చెప్తుంది డైమండ్ రింగ్ అని. నేను ఎందుకు ఆపానంటే మా డాడీ అక్కడ సాంగ్స్ పెట్టాడు, సాంగ్స్ వినపడుతున్నాయి కాబట్టి నేను వీడియో వాయిసెస్ అన్నీ ఆపేసాను. ఇంకా చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. నార్మల్గా కొంచెం సేపు అలా డ్యాన్స్ వేసుకొని అలా ఎంజాయ్ చేసేసాము. ఇంకా మంచిగా మెక్కేయాలి మా అమ్మమ్మ. అయిపోయింది. బిర్యానీ అయితే అసలు సూపర్ వచ్చిందండి. అసలు మేము అనుకోకుండా చేసాము ఇంట్లో అయితే. అంటే రెస్టారెంట్కి వెళ్ళాలని అనుకున్నాము, ఇంకా మమ్మీ నేను చేస్తా అనేసరికి మా మమ్మీ చేసే బిర్యానీ అయితే సూపర్ ఉంటుందండి. ఇంక అందుకనే మమ్మీతోనే చేపించేసాము. మీ అందరికీ లాగ్ నచ్చింది అని అయితే అని అనుకుంటున్నాను. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరెన్నో లాగ్స్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్న ప్రెడ్డి లహరి. మళ్ళీ మనం ఇంకో లాగ్తో కలుసుకుందాము. బాయ్ బాయ్ గైస్, టేక్ కేర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ అన్న ప్రెడ్డి లహరి. ఇంతే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాను.